హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్ ఏపీ టెట్ డిఎస్సి పై ఎవ్రీడే వీడియో క్లాసెస్ అనేవి ఉంటాయి. అండ్ వాటిపైన ఎయిమ్ ఫర్ డిఎస్సి అనే టెలిగ్రామ్ గ్రూప్ లో వీక్లీ టెస్ట్ అనేది సండే 7:30 PM కి ఫ్రీగా ఉంటుంది. క్లాసెస్ అన్ని ఫ్రీ, టెస్ట్లు ఫ్రీ. ఇప్పటి వరకు చాలా క్లాసెస్ అనేవి చెప్పేసుకున్నాము. ఇప్పుడు ఈ రోజు క్లాస్ ఏంటి అంటే అంకగణితం అండి. సో అంకగణితం అనే అర్థమెటిక్ అనే చాప్టర్ లో మనకి 6th క్లాస్ వరకు ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ అన్ని లెసన్స్ చెప్పేసాము. 7th నుంచి 10th వరకు అంకగణితానికి సంబంధించి మూడు చాప్టర్స్ ఉన్నాయండి. సో ఈ 3 చాప్టర్స్ చెప్పిస్తే మీకు అర్థమెటిక్ అనే టాపిక్ అంటే మీకు టెట్ డిఎస్సిలో వచ్చే 6 చాప్టర్స్ లో ఒక చాప్టర్ కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. ఆల్రెడీ మనము నెంబర్ సిస్టమ్ అనే చాప్టర్ ని కంప్లీట్ చేస్తాము. ఈ అర్థమెటిక్ ఈ 3 చాప్టర్స్ చెప్పేస్తే ఇది కూడా కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఓకేనా? సో 7th క్లాస్ లో రాసులను పోల్చడం, 8th క్లాస్ లో పరిమాణాలను పోల్చడం, అనులోమ విలోమానుపాతం అనే చాప్టర్స్ ఉన్నాయి. సో ఈ చాప్టర్స్ కి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్, ఎవ్రీ బిట్, ఎవ్రీ సమ్ ప్రతిదీ కూడా రాయడం జరిగింది. ప్రయత్నించండి అని ఉంటాయి కదా, అవి కూడా చెప్పడం జరిగింది. సో ఎక్కడ ఏది మిస్ చేయకుండా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ తో, ఒకటి మామూలు మెథడ్, ఒకటి షార్ట్ కట్, ఒకటి మామూలు మెథడ్, ఒకదానికి ఫార్ములా డైరెక్ట్ గా ఎలా చేయాలి, చాలా ఈజీగా చక్కగా ఈ చాప్టర్ అయితే మనకి ఇది అంకగణితం అనే టాపిక్ కంప్లీట్ అయిపోద్ది అనమాట. సో తొందరగా మనమైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రాశులను పోల్చడం. శాతాలు అనేవి 100 హారంగా కలిగిన భిన్నాలు. ఫలితాలను పోల్చడానికి వీటిని ఉపయోగిస్తాం. శాతం అనేది 100కి అనే అర్థం వచ్చే పర్సెంటం అనే లాటిన్ నుంచి గ్రహించబడింది అనమాట. శాతం అనేది ఈ పర్సెంటేజ్ అనే గుర్తుతో సూచిస్తామండి. సో దీని అర్థం ఏంటంటే శతాంశం అంటే 1% అంటే 100లో 1 లేదా 100వ భాగం అని. 1% అంటే 1/100 అండి. 2% అంటే 2/100, 3% అంటే 3/100. ఓకేనా? సో శాతాలు అంటే ఏంటి? 100 హారముగా కలిగిన భిన్నాన్ని శాతంగా మనం రాస్తాము. ఇక 25% ఉంది అంటే 25/100 అని దాని అర్థం అనమాట. ఇప్పుడు అర్థమైందా? శాతాలు అనేవి హారంగా కలిగిన భిన్నాలు అని ఎందుకన్నాను? 1/100 ని మనం దశాంశంలో కూడా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎలా చెప్పాను? 2 సున్నాలు ఉంటే 2 స్థానాలకు ముందు 0 పెట్టుకోవాలని చెప్పాను. ఇక్కడ ఆల్రెడీ ఒక స్థానం ఉంది, ఇంకొక స్థానం మనకు కావాలి. సో 0 యాడ్ చేసుకొని పాయింట్ పెట్టుకొని 0.01 అయింది అనమాట. ఓకేనా? శాతాలు కనుగొనడానికి అన్ని నిష్పత్తులకు పనిచేసే పద్ధతి ఏకవస్తు మార్గ పద్ధతి అండి. ఏకవస్తు మార్గ పద్ధతి అంటే ఏంటి? అక్కడ మనకి ఎన్ని వస్తువులు ఇచ్చినా సరే ఫస్ట్ ఒక వస్తువు ఎంత పడింది, ఒక వస్తువు ఎన్ని కేజీలు పడింది, ఒక వస్తువు ఎంత రూపాయలు పడింది అని తెలుసుకొని దాని ఆధారంగా మిగతా వస్తువులన్నీ కనుక్కోవడమే ఏకవస్తు మార్గ పద్ధతి. ఏక వస్తు పేర్లోనే కదా, ఒక వస్తువుది ఫస్ట్ కనుక్కొని మిగతాది కనుక్కోవడం అనమాట. సో శాతాలను కనుక్కోవడానికి అన్ని నిష్పత్తులకు పనిచేసే పద్ధతి ఏది అని మనకు అడిగితే ఏకవస్తు మార్గ పద్ధతి అనమాట. ఓకేనా? క్రమ భిన్నాలకు సంబంధించిన శాతాలు 100 కంటే తక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగ మనకి ఇచ్చేసి భిన్నం ఇచ్చేసి దాని శాతం ఎంత అని అడిగాడు అనుకో, మనం చెయ్యకుండానే చెప్పొచ్చు అనమాట. ఆప్షన్ లో చూసి ఎలా చెప్పొచ్చు అంటే క్రమ భిన్నాలకి సంబంధించిన శాతాలు 100 కంటే తక్కువ ఉంటాయి, అపక్రమ భిన్నాలకి సంబంధించిన శాతాలు 100 కంటే ఎక్కువగా ఉంటాయి అనమాట. క్రమభిన్నం అంటే ఏంటి? హారం కంటే లవం చిన్నదిగా ఉంటే అది క్రమభిన్నం అవుద్ది, దాని శాతం 100 కంటే బిలో ఉంటది అనమాట. అపక్రమ భిన్నం అంటే ఏంటి? హారం కంటే లవం పెద్దది ఉంటది, సో దాని శాతం అనేది 100 కంటే ఎక్కువ ఉంటది అనమాట. సో అలా కూడా మనం ఆన్సర్ ఏదనేది గెస్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఈ 3 సెంటెన్స్ మీకు బాగా గుర్తున్నాయంటే మీకు ఇంకా శాతాలు వచ్చేసినట్టే, మీరు ఏ లెక్క ఇచ్చినా చేస్తారు. ఈ 3 లైన్లు చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. భిన్నాన్ని 100తో గుణిస్తే శాతంగా మారుతుంది. ఒకవేళ మనకి భిన్నం ఇచ్చి శాతంగా మార్చండి అంటే దాన్ని 100తో గుణించాలండి. శాతాన్ని 100తో భాగిస్తే భిన్నంగా ఉంటుంది. మనకి శాతం ఇచ్చి భిన్నం అడిగాడు అనుకో, దాన్ని 100తో భాగించాలి. అప్పుడు ఇక్కడ శాతం ఇచ్చాడు, మనకి భిన్నంలో కావాలి, అప్పుడు 100తో భాగిస్తే అది భిన్న రూపంలోకి మారుతుంది. ఓకేనా? దశాంశాన్ని ఏం చేయాలంటే ఇలాగ దశాంశం ఇచ్చి శాతం అడిగితే ముందు దాన్ని భిన్నంగా మార్చి తర్వాత 100తో గుణించి శాతం చేయాలన్నమాట. దశాంశాన్ని ముందు భిన్నంగా మార్చి 100తో గుణిస్తే శాతం అయిపోతుంది. ఈ 3 సెంటెన్స్లు మీకు ఖచ్చితంగా ఇంక గుర్తుండిపోవాలి, నిద్రలో లేపడినా చెప్పాలి, అప్పుడే మీకు శాతాలు వస్తాయి అన్నమాట. ఓకేనా? సో ఇలాగ 0.75 ఇచ్చినప్పుడు దాన్ని భిన్నంగా ఎలా మార్చుకోవాలని డౌట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పాను? 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకోవాలి అన్నాను కదా. మరి ఇక్కడ ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది? 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది అంటే కింద 2 సున్నాలు రావాలి, అంటే 100 రావాలి.
ఇక్కడ ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది? ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది, అంటే 1 0 రావాలి, 10 రావాలి. ఇక్కడ ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది? 2 స్థానాల తర్వాత పాయింట్ ఉంది, అంటే కింద 100 రావాలి. అర్థమైంది కదా? అలా మనం భిన్నంగా మార్చుకొని 100తో గుణిస్తే మనకి శాతం వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? సో కింద వాటిని శాతాలుగా మార్చండి అని మనకి భిన్నాలు దశాంశాలు ఇచ్చాడు. భిన్నం ఇస్తే ఏం చేయాలి? 100తో గుణించాలి. దశాంశం ఇస్తే ఏం చేయాలి? దాన్ని భిన్నంగా మార్చి 100తో గుణించాలి. ఈ 3.5ని భిన్నంగా ఎలా మారుస్తాము? 35 అలా రాసేస్తాము. ఇక్కడ ఒక స్థానం తర్వాత పాయింట్ ఉంది కాబట్టి ఒక 0 10 వేసుకుంటాం అంతే. ఇక్కడ 0005 అని రాసిన 5 అని రాసిన దాని వాల్యూ మారుతుందా? మారదు. కాబట్టి ఇటు పక్క 0 లేదు, కన్ఫ్యూజ్ అవ్వదు. అర్థమైంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1.75 ఉంటే ఏం చేయాలనే డౌట్ మీకు వస్తుంది. 1.75 వస్తే 175 రాసియాల. ఇక్కడ ఇచ్చిన మొత్తము రాసియాలండి. రాసేసి ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉందో అన్ని సున్నాలు కింద వేసేయాలండి. 2 స్థానాల తర్వాత అయితే 100, 1 స్థానం తర్వాత అయితే 10, 3 స్థానాల తర్వాత అయితే 1000 ఇలా వేసేసుకోవాలన్నమాట. సో ఇది ప్రాసెస్. మీ అందరికి అర్థమైంది కదా? వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఇది సింప్లిఫై చేసేయడమేనమాట. అర్థమైపోయిందా? సో 425 100, 4 4 16, 12/4 × 25, 4 1 4 3 3 × 25 75%. అయిపోయిందా? ఇక్కడ చూసారా, ఒక 0కి పోయింది. ఆన్సర్ 35 × 10 350%. ఇక్కడ 0కి పోయింది. 5 1 5 2 49 × 2 అంటే 98%. 2కి క్యాన్సిల్ అయిపోతే 1 ఉంటుంది. సో 100% అనమాట. ఇక్కడ భిన్నాన్ని శాతంగా మార్చాలి కాబట్టి ఏం చేయాలి? ఇంటూ 100 పెట్టుకోవాలి. ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 1 × 100 100% అనమాట. అర్థమైందా? 32 మంది విద్యార్థులకు గాను 8 మంది గైహాజరయ్యారు. గైహాజరైన శాతం ఎంత? దేని శాతం అడుగుతున్నాడు? అది పైన వేయాలి. టోటల్ వాల్యూ కింద వేయాలి. ఇంటూ 100 చేయాలి. ఇప్పుడు ఇది భిన్నంలో ఉందా? భిన్నాన్ని శాతంలో మార్చాలంటే ఇంటూ 100 చేయాలని చెప్పాను. అదే ప్రాసెస్, ఇంకేం లేదు. ఆ 3 లైన్లు మీకు గుర్తుంటే చాలు అనమాట. సో 32 మంది విద్యార్థులకు గాను 8 మంది గైహాజరైతే గైహాజరైన శాతం ఎంత అని అడిగాడు. సో ఏ శాతం కావాలి పైన వేసుకున్నాను, టోటల్ వేసుకుని ఇంటూ 100 చేశాను, సింప్లిఫై చేశాను. అర్థమైపోయింది కదా? క్లారిటీగా ఉన్నారా? 4 8 425, 8 క్యాన్సిల్ అయిపోతే 25 మిగిలింది, 25%. ఓకే. నెక్స్ట్ 25 రేడియోలో 16 సరిగ్గా లేవు. అయితే సరిగా లేని వాటి శాతం ఎంత? ఎన్ని సరిగా లేవు? 16. 16 టోటల్ ఎన్ని? 25 × 100. 25 1 25 4 16 4 64. అయిపోయిందా? ఒక షాప్ లో 500 వస్తువులు ఉన్నాయి, 5 లోపాలు ఉన్నాయి. అయితే లోపాలు గల వస్తువుల శాతం అడిగాడు. ఎన్నిటికి లోపాలు ఉన్నాయి? 5. సో దాని శాతమే మనకు కావాలి కాబట్టి పైన వేసుకొని టోటల్ వాల్యూ కింద వేసుకొని ఇంటూ 100. 2 జీరోలు పోతే 5 పోతే 1%. 120 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 90 మంది అవునని ఓటు వేశారు. ఎంత శాతం మంది అవునని ఓటు వేశారని అడిగాడు. సో 90/120 × 100 సింప్లిఫై చేస్తే 75% అనమాట. ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమైంది కదా? మొత్తం క్లియర్గా ఉన్నారా? ఓకే. శాతాలండి, వాటిని మనం భిన్నాలుగా మార్చాము. ఆ భిన్నాలు దశాంశాలుగా మార్చాము. అంటే మీకు ఒక క్లారిటీ కోసం 3 ఇక్కడ రాసి పెట్టుకున్నాను. అక్కడ పడిచ్చింది చూద్దాం. 1% అంటే ఏం చెప్పాను? 1/100. 10% అంటే 10/100. 25% అంటే 25/100. 50% అంటే 50/100. 90% అంటే 90/100. 125% అంటే 125/100. 250% అంటే 250/100. ఇది భిన్నాల్లాగా మార్చేసుకున్నాం. నెక్స్ట్ దశాంశం అంటే ఏం చెప్పాను? 2 జీరోలు ఉంటే 2 స్థానాల తర్వాత పాయింట్. ఒకటి ఆల్రెడీ ఉంది, ఇంకొకటి లేదు స్థానము. 0 పెట్టి 0.01. ఇది 0.10 అని రాయొచ్చు, 0.1 అని కూడా రాయొచ్చు. ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా? సో 10/100 కదా, 2 స్థానాల తర్వాత పాయింట్ ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ 2 స్థానాలు ఉన్నాయి కాబట్టి పక్కన పాయింట్ పెట్టుకుని అయిపోయింది. నెక్స్ట్ 25/100, 2 స్థానాల తర్వాత పాయింట్, 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టాను. 50/100, 2 స్థానాల తర్వాత పాయింట్ ఉండాలి, 2 సున్నాలు ఉన్నాయి, పెట్టిస్తున్నాను. సో 0.5 0 అని రాసిన, 0.5 అని రాసిన పెద్ద ప్రాబ్లం లేదు. నెక్స్ట్ 90/100, 2 స్థానాల తర్వాత పాయింట్. సో 0.90 అన్న 0.9 అన్న ప్రాబ్లం లేదు కాబట్టి అలా వదిలేసాను. 125/100, 2 స్థానాల తర్వాత పాయింట్ 1.25. ఇది కూడా సేమ్. ఇదనమాట శాతం భిన్నంలోకి, భిన్నం దశాంశంలోకి ఎలా మారాలో చెప్పేసాను. నెక్స్ట్ మొత్తం అంటే 100 అని అర్థం. 100 మంది విద్యార్థుల్లో 30 మంది బాలురు అంటే బాలికలు కావాలంటే ఏం చేయాలి? ఆ 100లోంచి 30 తీసేయాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది విద్యార్థులు 30 మంది బాలురు అన్నాడు అనుకో. సో మొత్తం అంటే ఎంత? 100 తీసుకోమని ఇక్కడ ఉద్దేశం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ ప్రయత్నించండి అని అడిగాడు. ఇవి బ్లాంక్స్ అండి. ఆ బ్లాంక్స్ ఇచ్చి
ఇక్కడ 100% వచ్చిందంటే 35కి ఎంత కలపాలి 65. ఇక్కడ 100% వచ్చిందంటే 64 20 కలిపిన తర్వాత ఇంకెంత కలపాలి 16%. ఇక్కడ 45 వచ్చిందంటే 100% లోంచి ఎంత తీయాలి 55. ఇక్కడ 70 వచ్చిందంటే ఎంతలోంచి 30 తీస్తే 70 వస్తుంది 100%. అలా ఇచ్చాడు అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఒక క్లాసులో 65% మంది విద్యార్థులకు సైకిల్ ఉన్నట్లయితే ఎంత శాతం మందికి లేదు అన్నాడు. అంటే టోటల్ 100 తీసుకుంటే అందులో 65% మందికి ఉంది. లేని వాళ్ళు ఎంత అంటే 100లోంచి 60 తీస్తే 35%. అర్థమైపోయింది కదా. నెక్స్ట్, బుట్ట నిండా యాపిల్, నారింజ మరియు మామిడి పండ్లు ఉన్నాయి. 50% యాపిల్ 30% నారింజ అయితే మామిడి పండ్లు ఎంత? మొత్తం 100% అనుకుంటే 50 + 30 80. 100లోంచి 80 తీస్తే 20%. క్లారిటీ? ఓకే. నెక్స్ట్, ఒక ప్రాంతం యొక్క భాగాలను అంచనా వేయడానికి శాతాలు మనకి సహాయపడతాయండి. సో ఇక్కడ మనకి ఏం అడిగాడంటే ఇక్కడ ఉన్న పటాల్లో షేడ్ చేసిన భాగం యొక్క శాతం ఎంత అని అడిగాడు. సో మొత్తం ఎన్ని భాగాలు కింద వేసుకున్నాను, షేడ్ చేసిన ఎన్నో లెక్కబెట్టి పైన వేసుకున్నాను. భిన్నాన్ని శాతంలోకి మార్చాలి అంటే ఏం చెప్పాను, ఇంటూ 100 చేయాలి. ఓకేనా. సో ఈ భిన్నం వచ్చింది, దాన్ని ఇంటూ 100 చేసి శాతంలోకి రాసుకున్నాను. 4 1 = 4, 25 = 3 × 25 75%. ఓకే. నెక్స్ట్, ఇక్కడ 1/4 1/8 1/8కి షేడ్ చేసింది. సో ఆ భాగం మనకు కావాలి కాబట్టి 1/4 + 1/8 + 1/8 వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వీటికి ఎల్సిఎం చేస్తే నాకు 8 వచ్చింది. సో ఇక్కడ ఈ రెండింటికి ఇంకేం మార్చిన అవసరం లేదు, 1 1 వేసేయచ్చు లవంలో. కానీ ఇక్కడ 4 ఉంది కాబట్టి 4 టేబుల్ 8 ఎక్కడ వస్తుంది, 4 2s are 8. సో ఆ 2తోని ఈ లవంకి మల్టిప్లై చేయాలి. 2 × 1 2 అనమాట. సో 2 + 1 + 1/8 4/8 1/2. మరి ఈ భిన్నాన్ని శాతంలోకి మార్చాలంటే ఏం చేయాలి, ఇంటూ 100 చేయాలి. సో 2 1 = 2 50 1 × 50 50%. క్లారిటీయా? ఓకే. నెక్స్ట్, శాతాలని ఎంతకి అని మార్చడం ఎలాగో ఇప్పుడు చూద్దాము. సో 40 మంది పిల్లలపై జరిపిన ఒక సర్వేలో 25% మంది ఫుట్బాల్ ఆడటానికి ఇష్టపడతారు అని తేలింది. ఎంతమంది పిల్లలు ఫుట్బాల్ ఆడటానికి ఇష్టపడ్డారు అని అడిగాడు. సో దీన్ని మనము 25% ఆఫ్ 40 అంటే 40 మంది పిల్లల్లో 25% ఎంతో మనకు కావాలి కదా. 40 మంది పిల్లల్లో 25% ఎంతో కావాలి అంటే 25% ఆఫ్ 40 25% ఇన్ 40 అనమాట. 40లో 25% అని అడిగాడు. సో 40 ఇంటూ ఎందుకు వేసుకున్నాను, ఆఫ్ అంటే ఇంటూ 25% అంటే ఎంత 25/100. సో సింప్లిఫై చేస్తే 10 వచ్చింది. ఇలా చేయొచ్చు. ఇంకో మెథడ్ ఉంది, అదేంటంటే ఇప్పుడు మొత్తాన్ని 100 మొత్తం పిల్లల్ని 100 అనుకుందాం. మొత్తం పిల్లల్ని ఇప్పుడు కూడా నేను ఏం చెప్పాను, మొత్తం అంటే 100 అనుకోవాలని చెప్పాను కదా. అది చూద్దాం. 100లో 25 మంది పిల్లలు ఆడితే 40లో ఎంతమంది పిల్లలు ఆడుతారో అని వేసుకోవాలి. సో 100 మందిలో 25 మందికి అయితే 40లో ఎంతమంది పిల్లలకి ఫుట్బాల్ ఇష్టమని అనుకున్నాం అనుకో, అప్పుడు ఇక్కడ ఏదైతే సింగిల్ గా ఉందో అది వేసుకోవాలండి. ఈ ఒక్క మెథడ్ అండి ప్రతి లెక్క దగ్గర ఇదే నేను వాడతాను. సో మీరు ఇది బాగా అర్థం చేసుకోవాలి. ఒక్కసారికి రాదండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కావచ్చు, కొంచెం ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక్కసారికి రాదు. ప్రాక్టీస్ చేస్తేనే ఏదైనా వస్తుంది. ఒక్కసారికి చూసి భయపడిపోవద్దు. 2-3 సార్లు చూడండి, వినండి, నోట్స్ రాసుకోండి, అప్పుడు ఖచ్చితంగా వస్తుంది. నాకు వస్తుంది అని మీరు లెక్కలు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, ఏ సబ్జెక్ట్ అయినా చదవాలన్నమాట. ఓకేనా. సో ఫస్ట్ సింగిల్ గా ఉన్నదాన్ని మనం వేసుకోవాలండి. 25 వేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఇంటూ చేసుకొని చెప్తున్నాను కదా, ఇది ది బెస్ట్ మెథడ్ అనమాట. ఇది షార్ట్ కట్ ప్రతి లెక్కకు కూడా. సో ఎలా చేయాలనేది ఇప్పుడు చెప్తాను. సో 100 మందిలో 25 మంది అంటే 40 మందికి తక్కువ మందే వస్తారు కదా, అవునా కాదా? తక్కువ మందే వస్తారు. ఇక్కడ తక్కువ మంది వస్తారా ఎక్కువ మంది వస్తారా అనే దాన్ని బట్టి మన లెక్క ఆధారపడి ఉంటుంది అనమాట. ఇక్కడ తక్కువ మంది వచ్చారనుకో, ఈ రెండిట్లో చూసుకొని తక్కువ ఎక్కువ వేసుకుంటారు. లేదు ఇక్కడ ఎక్కువ మంది వస్తున్నారు అనుకో, ఆ లెక్కకు సంబంధించింది అనమాట, అప్పుడు ఎక్కువ తక్కువ వేసుకుంటారు. ఈ రెండే మనకి వచ్చిస్తే లెక్కలన్నీ వచ్చేసినట్టే. ఓకేనా. చాలా ఈజీగా 2 లైన్లలో ప్రతి లెక్క చెప్పేస్తాను అనమాట. ఓకేనా. జాగ్రత్తగా చూడండి. సో 100 మందికి 25 అంటే 40 మందికి తక్కువ వస్తారు. సో తక్కువ ఎక్కువ 40/100 వేసుకున్నాను నేను. సో ఇక్కడ 0 0 క్యాన్సిల్ అయిపోయిందండి నాకు. నెక్స్ట్ ఇక్కడ 5 2s అండి, ఇక్కడ 5 5s, ఇక్కడ 2 1s 2 2s. ఇప్పుడు ఏం మిగిలిందండి నాకు 5 × 2 మిగిలింది. ఎంత అండి 10 వచ్చిందండి. 10 చూసారా అయిపోయిందా. అంటే ఈ మెథడ్ ఈ లెక్కకి ఇది ఈజీనే, కానీ కష్టమైన లెక్కలు చెయ్యలేని లెక్కలు కూడా ఈ ఒక్క మెథడ్ తోనే నేను చెప్పేస్తాను అనమాట.
సో ఈ మెథడ్ అనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోయినా మళ్ళీ లెక్క వచ్చినప్పుడు చెప్తాను, డోంట్ వరీ. ఓకే, ఇదన్నమాట ప్రాసెస్. సో 40 మంది పిల్లల్లో 25% ఎంత అంటే లెక్క ఏంటి, మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ లో రాశాను, అర్థం కాకపోతే అందుకని అనమాట. 40లో 25%. సో 40 ఇంటూ లో అంటే ఇంటూ ఏ కదా, హాఫ్ అన్నా లో అన్నా ఇంటూ అని తెలుసు మీకు, ఆల్రెడీ చెప్పాను. సో 25% అంటే దీన్ని భిన్న రూపం మార్చుకుంటే 25/100 అని స్టార్టింగ్ పాయింట్ చెప్పాను. అయిందా? 0 0 5 2 జర్ 5 5 జర్ 2 1 జర్ 2 2 జర్ 2 into 5 10. ఇది నేను ఇక్కడ చేశాను. ఇది కూడా చేయొచ్చు, ఇది పెద్ద లెక్కలకి బాగా యూజ్ అవుతుంది అన్నమాట. దీనికి ఇది చాలు. ఓకేనా, 2 మోడల్స్ చెప్పానా, బాగుందా? ఓకే, ఇప్పుడు ప్రయత్నించండి అని మాకు కొన్ని ఇచ్చారండి. 50%లో 164 ఎంత, 164 ఇంటూ 50% అంటే 50/100 సింప్లిఫై చేస్తాను. 75%లో 12 ఎంత, సో 75% అంటే 75/100, లో అంటే ఇంటూ 12 సింప్లిఫై చేశాను. 12.5 లో 64 ఎంత, ఇలాగ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు అనమాట. సో ఈ 12.5 ఇచ్చినప్పుడు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ 12.5 ని అంటే ఇది మనకి మిశ్రమ భిన్నం లాగా ఉంది కదా, సో దీన్ని అపక్రమ భిన్నం లాగా ఫస్ట్ మార్చేసుకోవాలన్నమాట. అపక్రమ భిన్నం లాగా ఎలా మార్చాలని చెప్పాను, హారాన్ని పూర్ణ సంఖ్యతో గుణించి వచ్చిన వాల్యూకి లవం కలపాలి. సో 2 into 12 24, 24 + 1 25, హారం అలాగే ఉంటుంది 25/2. మనకి ఏం తెలుసు, పర్సెంటేజ్ అంటే by 100 వేసుకోవాలి. సో 25/2/100. ఈ by 100 అనేది ఏమవుతుంది, by 1 వేసుకున్నాను అనుకో 1/100 అవుతుంది. ఇక్కడ ఈ 100 ఉంది కదా, సో నేను 100/1 అనుకుంటాను. ఈ భిన్నం అనేది ఇక్కడ ఇంటూ పడాలి అంటే తిరగబడాలి. సో ఇంటూ 1/100 అయింది. అర్థమైంది కదా ప్రాసెస్. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 8 వచ్చింది అనమాట. క్లారిటీగా ఉన్నారా? ఓకే, 25 మంది గల తరగతిలో 8% మంది పిల్లలు వర్షంలో తడవడాన్ని ఇష్టపడతారు. ఎంతమంది పిల్లలు వర్షంలో తడవడానికి ఇష్టపడతారు అంటే 25లో 8% అనమాట. అర్థమైందా? 25 into 8/100, 8/4 2 అయిపోయిందా. 25% డిస్కౌంట్ ద్వారా 200 ఆదా అయితే అసలు ధర ఎంత అని అడిగాడు. మనకు అసలు ధర తెలియదు కదా, పి అనుకుందాం, సరేనా. 25%లో 200 అంటే అసలు ధర ఎంతో మనకు తెలియదు, పి అనుకున్నాం. అంటే ఆ అసలు ధరలో 25% 200. అర్థమవుతుందా మీకు? అసలు ధరలో 25% 200, అసలు ధర పి అనుకున్నాం. అంటే పిలో 25% 200 అనమాట. పిలో అంటే పి ఇంటూ 25% అంటే 25/100 200. సో ఇప్పుడు 25/100 ఇంటూ పి ఈక్వల్ 200 కదా, ఇక్కడ సింప్లిఫై చేద్దాం. 25 1 జర్ 25 4 జర్, సో p/4 ఈక్వల్ 200. ఈ 4 ఒకటి వెళ్తే 200 into 4 800 అనమాట. అసలు ధర మనకు వచ్చిందా, చూసారా? అయిపోయిందా? ఓకే, వీళ్ళకి కూడా డైరెక్ట్గా చేసేయచ్చు. ఓకేనా. నెక్స్ట్ వీళ్ళకి ఎలాగ డైరెక్ట్గా చేస్తానంటే ఇందాక మీకు చెప్పాను కదా మెథడ్. ఏం చెప్పాను, 25% 200 అంటే మొత్తం ఎంత, 100%. 25% 200 అంటే 100% ఎంత. ఇప్పుడు సింగిల్గా ఏది ఉందో అది వేసుకుంటాము. వేసుకొని 25%కి 200 వచ్చిందంటే 100%కి ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఎక్కువ వస్తుంది. ఎక్కువ వస్తుంది కాబట్టి ఈ రెండిట్లో ఎక్కువ ఏది ఉంటే ఎక్కువ బై తక్కువ. ఇందాక చెప్పాను కదా మీకు. సో అలా అనమాట, 100/25. చూసారా, ఇక్కడ అదే వేసాను, డైరెక్ట్ గా వచ్చింది 800. ఇదంతా చెయ్యకుండా డైరెక్ట్ గా కూడా ఇలా చెయ్యొచ్చు. ఓకే, నెక్స్ట్ మనకి ప్రయత్నించండి అని కూడా ఇచ్చాడు. ఏ సంఖ్యలో 25% 9 అవుతుంది. ఇంతకు ముందు ఏం అడిగాడు, 40లో 25% ఎంత, 50లో 9% ఎంత అడిగాడు. ఇప్పుడు అది ఏ సంఖ్య చెప్పకుండా అందులో 25% 9 అంటున్నాడు కదా. దీన్ని కూడా సేమ్ ప్రాసెస్. ఏ సంఖ్య మనకు తెలియదు కదా, 25% 9 అవుతుందని తెలుసు. 25% 9 అవుతుందని తెలుసండి. అది ఏ సంఖ్య తెలియదు కాబట్టి ఇలా తెలియనప్పుడు దాన్ని 100% అనుకోవాలి మొత్తం సంఖ్యని. సో 100%కి ఎంత, ఇప్పుడు ఏంటి సింగిల్ గా ఉన్నది వేసుకుంటాను. 25%కి 9 అంటే 100%కి ఎక్కువ వస్తుంది. సో 100/25. అర్థమైందా ఇది ఇక్కడ ఎలాగొచ్చిందో? అర్థమైంది కదండి. సో సేమ్ ప్రాసెస్ అనమాట. ఏది ఇచ్చినా సరే ఈ మెథడ్ కనుక మీకు వచ్చిందంటే ఇంకా మీరు క్షణాల్లో లెక్క చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అలానే చేశాను, మీరు చూడొచ్చు. శాతాలు నిత్య జీవిత ఉపయోగాలు. మొత్తం పరిమాణంలో ఒక నిర్దిష్ట శాతం ఇచ్చినప్పుడు
ఖచ్చితమైన సంఖ్యను కనుగొనడం మనం నేర్చుకున్నాం. ఒక పరిమాణం యొక్క భాగాలను మనకు నిష్పత్తులుగా ఇచ్చినప్పుడు వాటిని శాతాలుగా ఎలా మార్చాలో కూడా చూసాం. ఒక నిర్దిష్ట పరిమాణంలో పెరుగుదల లేదా తగ్గుదలను శాతం లాగా కూడా వ్యక్తీకరించవచ్చు. ఒక నిర్దిష్ట పరిమాణంలో పెరుగుదల లేదా తగ్గుదలను శాతంగా వ్యక్తీకరించవచ్చట. వాటి మీద నెక్స్ట్ లెక్కలు ఉన్నాయి. ఒక నిర్దిష్ట లావాదేవీలో కలిగే లాభం లేదా నష్టాన్ని శాతాల పరంగా మనం వ్యక్తీకరించవచ్చు అన్నమాట. రుణం తీసుకున్న మొత్తంపై వడ్డీని లెక్కించేటప్పుడు వడ్డీ రేటు కూడా మనం శాత పరంగానే ఇస్తాం. ఇలా ఇచ్చేటప్పుడు కూడా మనం ఇక్కడ ఏం యూజ్ చేసాము, వడ్డీ రేటు దగ్గర శాతం యూజ్ చేసాం కదా. సో రుణం తీసుకున్న మొత్తంపై వడ్డీని లెక్కించేటప్పుడు వడ్డీ రేటు శాత పరంగా ఇవ్వబడుతుంది. సో ఇలాంటి టైంలో కూడా మనకి శాతాలు అనేవి యూజ్ అవుతాయి. సో ఇప్పుడు శాతాలు ఎలా వాడతాం, ఎందుకు వాడతాము, ఎక్కడెక్కడ వాడతాం అనేది మీకు అర్థమయ్యే ఉంటది. నెక్స్ట్ ఇప్పుడు ఎక్సర్సైజ్కి వచ్చామండి. ఇప్పటి వరకు కూడా నేను మీకు శాతాలు బేసిక్స్ చెప్పాను అన్నమాట. ఇప్పుడు లెక్కలు వచ్చాయి. ఓకేనా. ఇవ్వబడ్డ భిన్నాలను శాతాలుగా మార్చండి అని అడిగాడు. సో భిన్నాన్ని శాతంగా మార్చాలంటే ఏం చెప్పాను, ఇంటూ 100 చేయాలి. ఇక్కడ భిన్నాన్ని శాతంగా మార్చినప్పుడు 100తో గుణించాలి అని మీకు ఫస్ట్ పాయింట్ చెప్పాను. సో ఆ పాయింట్ ఇక్కడ యూజ్ చేసి లెక్క చేసి వచ్చు అనమాట. సో 15/2% 7.5% ఎలా అయిందని డౌట్ వస్తుంది. ఏం లేదు, భాగించేసి వెయ్యాలన్నమాట. ఓకేనా. ఇలా ఉంచేసిన ప్రాబ్లం లేదు, కానీ మనకి వాడు ఆప్షన్లో ఎలా ఇస్తాడో మనకు తెలియదు. కాబట్టి దీంతో పాటు ఇది కూడా మీకు చెప్పాను. అర్థమైంది కదా. ఓకేనా. సో ఇదంతా కూడా మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. ఓకే. ఇవ్వబడిన దశాంశ భిన్నాలను శాతాలుగా మార్చండి అన్నాడు. దశాంశ భిన్నాలను శాతాలుగా మార్చడం మీకు ఆల్రెడీ చెప్పాను. ఏం చెప్పాను, దశాంశాన్ని భిన్నంగా మార్చుకోవాలి. 2 స్థానాల తర్వాత పాయింట్ ఉందంటే హారంలో 2 సున్నాలు వస్తాయి, 100 వస్తుంది అని అర్థం. ఒక స్థానం తర్వాత పాయింట్ ఉందంటే హారంలో 1 సున్నా వస్తుంది, 10 వస్తుంది అని అర్థం. ఇది మొత్తం కలిపి రాస్తారు. హారంలో ఎన్ని సున్నాలు వేయాలి అనేది అది ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉందో దాన్ని బట్టి చూసి వేసుకుంటారు. అలా దశాంశాన్ని ఫస్ట్ భిన్నంగా మార్చుకొని ఇంటూ 100 చేయాలి. ఇంటూ 100 చేసి సింప్లిఫై చేస్తే శాతం లాగా మారిపోద్ది అన్నమాట. అర్థమైంది కదా. షేడ్ చేసిన భాగం యొక్క శాతం అడిగారండి. సో మనకి మొత్తం భాగాలు అనేవి కింద వేసుకుంటాము. షేడ్ చేసిన భాగం శాతం అడిగారు కాబట్టి ఎన్ని భాగాలు షేడ్ చేశారో కౌంట్ చేద్దాం. ఒక భాగమే షేడ్ చేశారండి. సో 1/4. భిన్నాన్ని శాతంలోకి మార్చాలంటే ఏం చెప్పాను, ఇంటూ 100 కదా. సో 1/4 × 100. 4 1s are 4, 25 సార్ 1 × 25 25% అండి. సో ఈ రెండు కూడా అలానే చేశాను, మీరు చూసి నోట్ చేసుకోండి. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే 3 భాగాలు షేడ్ చేసాం, 8 భాగాలు ఉన్నాయి. సింప్లిఫై చేస్తే నాకు 75/2 వచ్చిందండి. ఇలాగ భిన్నం వచ్చింది కదండి, మళ్ళీ మీరు ఇంటూ చేయొద్దు శాతంలో మార్చుకోవడానికి. ఆల్రెడీ ఇంటూ చేసి ఇంటూ 100 చేసి సింప్లిఫై చేస్తేనే మనకి ఇది వచ్చింది. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే ఇప్పుడు భాగాహారం చేయాలన్నమాట. భాగాహారం చేస్తే మనకి 37.5% అనేది వస్తుంది. 2 3s are 6, రిమైండర్ 1, 5 దించుకుంటాం. 2 7s are 40, రిమైండర్ 1, పాయింట్ పెట్టి 0 వేసుకుంటాం. 2 5s are 10, క్లోజ్ అయిపోద్ది. సో 37.5% అనమాట. ఈ విధంగా మనకి షేడ్ చేసిన భాగం యొక్క శాతాలు అనేది కనుక్కున్నాం. నెక్స్ట్ 250లో 15% అండి. ఇలా ఇచ్చినప్పుడు ఏం చెప్పాను, 250 × 15% అంటే 15/100 సింప్లిఫై చేయాలని చెప్పాను. అలాగే ఇలా ఇచ్చినప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారనమాట. ఇక్కడ అవర్ ఉంది కదా, నిమిషాలు వేసుకోవాలి, సెకండ్లు వేసుకోవాలి, ఏం వేసుకోవాలి. వాడు ఆన్సర్లో మనకి నిమిషాలు ఆన్సర్లు వేస్తే 1 గంటకు 60 నిమిషాలు కాబట్టి 60 వేసుకుంటామండి. లేదు సెకండ్లు ఇస్తే 1 గంటకు 3600 సెకండ్లు కాబట్టి అది వేసుకుంటాము. సో వాడు ఇచ్చిన ఆన్సర్ని బట్టి మనం ఫాలో అయ్యి వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా. సో 1% అంటే 1/100 × 60 minutes. సో సింప్లిఫై చేసుకుంటే 23s are 25s are కదా, 3/5 minutes వస్తుంది. ఇక్కడ 3600 seconds కదా. సో 2 zeros పోతే 36 seconds. నెక్స్ట్ 2500లో 20% అడిగారు. సేమ్ ప్రాసెస్. 1 కిలోగ్రామ్లో 75% అడిగారు. ఆన్సర్లో కిలోగ్రామే ఉంటే డైరెక్ట్ గా మనం 1 వేసుకోవచ్చు అండి. ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి కాబట్టి 2 స్థానాల తర్వాత పాయింట్ పెట్టుకున్నాను. లేదు ఆన్సర్లో గ్రాములు ఉందనుకో, మనం 1 కిలోగ్రామ్కి 1000 grams వేసుకోవచ్చు అనమాట. 1 కిలోగ్రామ్కి 1000 grams వేసుకోవచ్చు. నెక్స్ట్ క్రింది వాటిలో మొత్తం పరిమాణాన్ని కనుక్కోండి అన్నాడు. మొత్తం అంటే 100% అనుకోవాలి. సో వాడు మనకి ఇక్కడ 5% ఇచ్చాడండి. 5% విలువ 600 అయితే 100% ఎంతో కనుక్కోవాలి. నేను మీకు ఆల్రెడీ ప్రాసెస్ చెప్పాను కదా. 5% 600 అయితే 100% ఎంత. సో సింగిల్ గా ఉన్న వాల్యూ వేసేస్తాము. 5% 600 అయితే 100% ఎక్కువ ఉంటుంది. సో ఎక్కువ బై తక్కువ.
ఈ లెక్కలన్నీ సేమ్ ప్రాసెస్ అన్నమాట. ఎక్కువ బై తక్కువ, తక్కువ బై ఎక్కువ. 5% ఎంత అయితే 100% ఎంత, 12% ఎంత అయితే 100% ఎంత, 100% ఎక్కువే ఉంటుంది, ఎక్కువ బై తక్కువ. సో సేమ్ అన్నమాట. సో ఇవన్నీ కూడా నేను అలానే చేశాను, మీరు చూడొచ్చు. ఓకేనా? సో వీలైతే నోట్స్ రాసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చాక మీకు టైం ఉండదు కాబట్టి. ఓకే, సో సేమ్ ప్రాసెస్ మీకు చెప్పాను కదా, ఒకే ఒక్క మెథడ్తో అన్ని లెక్కలు మనం చేసి వచ్చాని. ఓకేనా? ఓకే, 70% విలువ 14 నిమిషాలు అయితే 70% విలువ 14 నిమిషాలు అయితే 100% ఎంత? 100%కి ఎక్కువే వస్తుంది కదా. సో ఎక్కువ బై తక్కువ, 100/70 × 14 వేసుకున్నాను. ఓకేనా? ఇవ్వబడిన శాతాలను దశాంశ భిన్నాలుగా మరియు సూక్ష్మ రూపాల్లో భిన్నాలుగా మార్చండి అని అడిగారు. సో శాతాన్ని భిన్నంగా మార్చేసుకున్నానండి. 25% అంటే 25/100, 150% అంటే 150/100, 20% అంటే 20/100. ఈ విధంగా నేనైతే చెప్పాను కదా. సో వాడు ఇంకా సూక్ష్మ రూపాల్లో భిన్నాలుగా చెప్పమన్నాడు కాబట్టి 25/100ని సింప్లిఫై చేసుకుంటే 25/100, 25/4 1/4 వచ్చింది. అలాగే దశాంశాలుగా కూడా చెప్పమన్నాడు కాబట్టి 2 జీరోలు ఉంటే 2 స్థానాల తత్వ పాయింట్ దశాంశంగా మారిపోద్ది. ఓకేనా? అర్థమైపోయింది కదా అందరికి. సో ఇవన్నీ కూడా నోట్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్, ఒక నగరంలో 30% మంది మహిళలు, 40% మంది పురుషులు అయినా మిగిలిన పిల్లల శాతం ఎంత అని అడిగాడు. సో మొత్తం 100 వేసుకుంటే 30 + 40 పిల్లల శాతం తెలియదు కాబట్టి x వేసుకున్నాను. సో 30 + 40 70, అటు వెళ్ళింది. 100 - 70, సో పిల్లల శాతం 30% వచ్చిందండి. నెక్స్ట్, ఒక నియోజకవర్గంలో 15,000 మంది ఓటర్లలో 60% మంది ఓటు వేశారు. ఓటు వేయని ఓటర్ల శాతాన్ని కనుక్కోండి అన్నారు. సో ఎంతమంది ఓటు వేయలేదో కనుక్కోవాలి. 60% ఓటు వేశారంటే ఈయన వాళ్ళు ఎంతమంది ఉంటారు? 40% ఉంటారు, ఎందుకంటే టోటల్ 100% కదా. సో 100% 15,000 అయితే ఓటు వేయని వాళ్ళు 40% ఉన్నారు కాబట్టి ఆ 40% ఎంతో మనం కనుక్కోవాలి. సో 15,000 ఇంటూ 100% 15,000 అంటే 40% తక్కువే ఉంటారు. సో తక్కువ బై ఎక్కువ, 40/100. సింప్లిఫై చేస్తే 6,000 మంది ఓటు వేయలేదు అనమాట. అర్థమైంది కదా. నెక్స్ట్, సో ఇది కూడా సేమ్ అండి. 4,000 10% అయితే 100% జీతం ఎంత అంటే 40,000. అలాగే 20 మ్యాచ్లు ఆడారంట, అందులో 25% గెలిచారంట. సో టోటల్ మ్యాచ్లు ఎన్ని? 20 మ్యాచ్లు. అంటే 100% 20 మ్యాచ్లు అయితే గెలిచిన 25% మ్యాచ్లు ఎన్ని అని అడుగుతున్నాడు. సో 20 ఇంటూ 25% మ్యాచ్లు అంటే తక్కువే ఉంటాయి కదా. సో తక్కువ బై ఎక్కువ, 25/100. సింప్లిఫై చేస్తే 5 మ్యాచ్లు అండి. నిష్పత్తుల నుంచి శాతాల్లోకి మార్చుకోమని ఎలాగో మనకి ఇక్కడ ఇచ్చాడు. ఈ మ్యాటర్ అంతా మనకు అవసరం లేదు. ఫస్ట్ మీకు నిష్పత్తులు ఇస్తాడు కదా, అందులో దేని భాగం దానికి ఉంటది కదా, మొత్తం భాగం కూడా కనుక్కొని పక్కన పెట్టుకోవాలన్నమాట. సో 2:1 అంటే 2 + 1 3 అని, 4:5 అంటే 4 + 5 9 అని మొత్తం భాగాలు కూడా పక్కన పెట్టుకొని వాడు మనకి ఏం అడిగాడు? దేని శాతం అడిగాడో దాని భాగము బై మొత్తం భాగము ఇంటూ 100 వేసుకోవాలి. అంతేనమాట. నిష్పత్తి శాతం కనుక్కోవాలంటే ఫస్ట్ ఆ నిష్పత్తులు మొత్తం కనుక్కొని పక్కన పెట్టుకోవాలి. శాతం కావాల్సిన నిష్పత్తి వేసుకుంటాము, మొత్తం నిష్పత్తి వేసుకుంటాము, ఇంటూ 100 వేసుకుంటాము. ఇది ప్రాసెస్ నిష్పత్తి శాతానికి. అర్థమైంది కదా. సో దీని మీద కొన్ని లెక్కలు చేస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, ఇక్కడ మనకి 250 రూపీస్ ఇచ్చాడండి. 250 రూపీస్లో రవి, రాజు, రాయుల మధ్య పంచాలంట. రవికి 2 భాగాలు, రాజుకు 3 భాగాలు, రాయికి 5 భాగాలు ఇచ్చారు. సో ఇలాంటప్పుడు మనకి వాడు 2 అడిగాడు. ఏం అడిగాడో మనం క్లారిటీగా చూడాలి. ప్రతి ఒక్కరికి ఎంత డబ్బు వస్తుంది అని అడిగాడు. ఇది శాతాల్లో ఎంత ఉంటుందా డబ్బు అని అడిగాడు. సో డబ్బు ఎంత వస్తుంది అంటే ఫస్ట్ ఆడు భాగం ఎంత అండి? రవికి 2 భాగాలు ఇచ్చారు. మొత్తం భాగాలు ఎంత? రవికి 2, రాజుకు 3, రాయికి 5, మొత్తం భాగాలు 10. మనకు కావాల్సింది రవి భాగం కదా. సో 2 మొత్తం భాగాలు 10 ఇంటూ మనకి ఏం అడిగాడు? ఎంత డబ్బు అన్నాడు కాబట్టి మొత్తం డబ్బు వేసుకుంటాం. అదే ఎంత శాతం అన్నాడు అనుకో, ఇంటూ 100 వేసుకుంటాం. క్లారిటీగా ఉన్నారు కదా రెండిట్లోనూ. ఎంత డబ్బు అని అడిగాడు కాబట్టి ఈ డబ్బులో అది ఎంతో కనుక్కుంటున్నాం. కాబట్టి రవికి ఇచ్చిన భాగము బై మొత్తం భాగము ఇంటూ మొత్తం డబ్బులు 250, అడిగి 50 రూపీస్ వచ్చింది. అలాగే రాజుకి 3 భాగాలు ఇచ్చారు, మొత్తం భాగాలు 10 ఇంటూ 250 రూపాయలు, 75 రూపాయలు వచ్చింది. అలాగే రాయ్కి 5 భాగాలు ఇచ్చారు, మొత్తం భాగాలు 10, మొత్తం డబ్బులు 250, 125 రూపాయలు వచ్చాయి.
మరి 2/10 శాతంలో అంటే 10 భాగాల్లో 2 భాగాలు వాడికి ఇచ్చిస్తే దాని శాతం ఎంత అంటే 20%, 30%, 50%. ఇదన్నమాట ప్రాసెస్. ఓకే, ప్రయత్నించండి అని ఇచ్చారండి. సో మను మరియు సోను మధ్య 15 స్వీట్లు పంచారు. ఆ 15 స్వీట్లలో 20% మరియు 80% పొందాలంటే ఎలాగో విభజించమన్నాడు. సో 15లో 20% అంటే 15 ఇంటూ 20% అంటే 20/100. 0 పోయింది. 2 1 2 5 5 1 5 3 3 వచ్చాయి. వాడికి 15 స్వీట్లు 3 వచ్చాయి. నెక్స్ట్ వాడికి 15లో 80%. 15 ఇంటూ 80% అంటే 80/100. సింప్లిఫై చేస్తే వాడికి 12 స్వీట్లు వచ్చాయి. త్రిభుజం యొక్క కోణాలు 2:3:4 నిష్పత్తిలో ఉంటే ప్రతి కోణం విలువ కనుక్కోండి. ఇలా నిష్పత్తి ఇచ్చినప్పుడు ఏం చెప్పాను, మనకు కావాల్సిన నిష్పత్తి బై నిష్పత్తుల మొత్తం ఇంటూ త్రిభుజం యొక్క కోణాల మొత్తం ఎంత, 3 కోణాలు మొత్తం 180 కాబట్టి 180 వేసుకోవాలి. ప్రతి కోణం విలువ అడిగాడు, శాతం అడగలేదు. ఒకవేళ శాతం అడిగాడు అనుకో ఇంటూ 100 వేస్తాం. ప్రతి కోణం విలువ అడిగాడు అంటే 3 కోణాల మొత్తం ఎంత ఫస్ట్ మనకు తెలియాలి. అక్కడ మీరు 100 వేస్తారంటే లెక్క వెళ్ళిపోద్ది. సో 3 కోణాలు మొత్తం 180 కాబట్టి 180 వేసుకోవాలి. ఓకే, క్లారిటీ. మనకు కావాల్సిన నిష్పత్తి బై నిష్పత్తుల మొత్తం ఇంటూ 180. అప్పుడు త్రిభుజంలోని కోణాలు వస్తాయి. శాతంలో పెరుగుదల మరియు తగ్గుదల అండి. పెరుగుదల లేదా తగ్గుదల శాతం అంటే ఫస్ట్ మార్పు విలువ వేసుకోవాలి. దాని కింద హారంలో అసలు విలువ లేదా ప్రారంభ విలువ స్టార్టింగ్ వాల్యూ వేసుకోవాలి, ఇంటూ 100 వేసుకోవాలి. అది పెరుగుదలైనా తగ్గుదలైనా. సో ఇది లెక్కలు చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఒక పాఠశాల జట్టు గత సంవత్సరం 4 ఆటలను గెలిస్తే ఈ సంవత్సరం 6 ఆటలను గెలుచుకుంది. పెరుగుదల శాతం ఎంత అని అడిగాడు. సో రెండింటికి డిఫరెన్స్ ఎంత, ఫస్ట్ 4 ఆటలు గెలుచుకుందంట, ఇప్పుడు 6 ఆటలు గెలుచుకుంది. సో డిఫరెన్స్ వాల్యూ 2 అనమాట. సో పెరుగుదలలో మార్పు విలువ 2 బై అసలు విలువ లేదా ప్రారంభ విలువ ఎంత 4 ఇంటూ 100 వచ్చింది 50%. నెక్స్ట్, ఒక దేశంలో 10 సంవత్సరాల్లో నిరక్షరాస్యుల సంఖ్య 150 లక్షల నుండి 100 లక్షలకు తగ్గిపోయింది. అయితే తగ్గుదల శాతం ఎంత, అసలు విలువ స్టార్టింగ్ వాల్యూ 150 లక్షలు, మార్పు విలువ 150 నుంచి 100 తీస్తే 50 లక్షలు. సో మార్పు విలువ బై అసలు విలువ ఇంటూ 100 వేసుకుంటే వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ప్రయత్నించండి. షర్ట్ ధర 280 నుంచి 210కి తగ్గిపోయింది. సో మార్పు విలువ దీంట్లోంచి తీస్తాము వేస్తాము, అసలు విలువ స్టార్టింగ్ వాల్యూ వేసుకుని ఇంటూ 100 చేస్తే వచ్చేస్తుందండి. ఇది కూడా సేమ్ అనమాట, మీరు ఈ విధంగా చేయొచ్చు. మార్పు విలువ బై స్టార్టింగ్ వాల్యూ ఇంటూ 100 పెరుగుదల శాతం లేదా తగ్గుదల శాతం యొక్క ఇదన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ మనకి లాభాలు నష్టాలు ఇచ్చాడండి. లాభాలు నష్టాలు ఇచ్చిన, శాతాలు ఇచ్చిన, నిష్పత్తులు ఇచ్చిన, ఏది ఇచ్చినా ఒకటే మెథడ్, అది ఈజియెస్ట్ మెథడ్ అనమాట. ఆ మెథడ్ ఒక్కటి మీరు ఫాలో అయిపోతే మీకు ఇవన్నీ ఏమీ అవసరం లేదు. ఓకేనా. సో ఫస్ట్ మనకి లాభ శాతం అడిగాడండి. లాభ శాతం అడిగాడు కాబట్టి ఫస్ట్ మనం లాభం కనుక్కోవాలి. సో లాభం కనుక్కోవాలంటే ఆ 72 కొని 80కి అమ్మాడు. అయితే అడికి లాభం ఎంత వచ్చిందండి, 8 రూపాయలు వచ్చింది. ఓకేనా, 8 రూపాయలు లాభం, 8 రూపాయలు. ఎంతకి 8 రూపాయలు లాభం వచ్చింది, 72 రూపాయలకి 8 రూపాయలు లాభం వచ్చింది. అయితే 100 రూపాయలకి ఎంత వస్తుంది అనేది శాతం అనమాట. శాతం అంటే 100కి అని స్టార్టింగ్ చెప్పానా, అదన్నమాట. సో 72 రూపాయలకి 8 రూపాయలు లాభం వచ్చిందంటే 100 రూపాయలకి ఎంత, 100 రూపాయలకి ఎక్కువే వస్తుంది కదా, కాబట్టి ఎక్కువ బై తక్కువ 100/72. నేను ఇటు వేసుకున్నాను, ప్రాబ్లం ఏట్లేదు. 8 × 100/72 సింప్లిఫై చేస్తే 11 and 1/9 వచ్చింది అనమాట. ఈ లెక్క అడిగారు డిఎస్సిలో మొన్నే 2025 డిఎస్సిని లెక్క అడిగారు. 11 and 1/9 ఆన్సర్. ఓకేనా. కొన్న వేల 120, అమ్మిన వేల 100. అయితే నష్టం ఎంత, నష్ట శాతం ఎంత అని అడిగాడు. నష్టం ఎంత అండి, 20 రూపాయలు. 120 కొని 100 రూపాయలకి అమ్ముతావా, 20 రూపాయలు నీకు నష్టమే కదా. ఆ నష్ట శాతం ఎంత, 120 పైన 20 రూపాయలు నష్టం అయితే 100కి ఎంత, అదే శాతం. శాతం అంటే 120కి 20 రూపాయలు అంటే 100కి ఏమవుద్ది, తక్కువ అవుద్ది. సో తక్కువ బై ఎక్కువ. 20 × 100/120 సింప్లిఫై చేస్తే 50/3 అండి. 50/3ని ఇంకా సింప్లిఫై చేసుకుంటే 16 and 2/3 అని కూడా రాసుకోవచ్చు. ఇలా వదిలేసిన ప్రాబ్లం ఏం లేదు. ఓకే. పూలకుండి ఖరీదు 120 రూపాయలు. ఒకవేళ దుకాణదారుడు దాన్ని 10% నష్టానికి అమ్మితే ఏ ధరకు అమ్మాడు, 120లో 10% నష్టం అంటే ఎంత, 120లో 10% అంటే ఎంతో ఫస్ట్ కనుక్కుందాం మనము. సో 120 లో అంటే ఇంటూ 10% అంటే 10/100 సింప్లిఫై చేస్తే మనకు 12 రూపాయలు వచ్చింది. అంటే 120లో 10% వాడికి నష్టం వచ్చిందంటే వాడికి వచ్చిన నష్టం 12 రూపాయలు.
సో 120 మైనస్ 12 అంటే అది 108 రూపాయలకి అమ్మాడు అనమాట. 10% నష్టం వచ్చింది. ఆ నష్టం తీసిస్తే వాడు ఎంతకు అమ్మాడో మనకు వచ్చేసింది. చాలా సింపుల్ గా ఈజీగా చేయొచ్చు, ఎక్కువ హైరాణ పడకూడదు. పూలకుండి ఖరీదు 120, కానీ 10% నష్టం కమ్మాడు అంటే 120లో 10% ఎంతో కనుక్కున్నాము. బొమ్మ కారు అమ్మిన వేళ 540 రూపాయలు. దుకాణదారుడికి వచ్చిన లాభం 20%. అయితే బొమ్మ యొక్క కొన్న వేళ అంతా అని అడిగాడు. వాడికి లాభం ఎంత వచ్చిందండి? 20%. వాడు మనకి ఇంత కమ్మడం వల్ల వాడికి 20% లాభం వచ్చింది. ఇది ఇంకోలా కూడా చేయొచ్చు. ఎలా చేయాలో చెప్తాను చూడండి. సో ఇంత కమ్మితే వాడికి 20% లాభం వచ్చింది అంటే దీని వాల్యూ ఎంత అండి? 120 కదా. సో యాక్చువల్ గా 100% ఎంతో మనకు తెలియదు, అంటే వాడు ఎంత కొన్నాడో మనకు తెలియదు, కానీ వాడు 20% లాభానికి అమ్మాడు. 20% అంటే 100 + 20 120% అమ్మాడు. ఆ 120% ఎంత? 540 అనమాట. అర్థమైంది కదా. సో 100% కొన్నాడు ఎంతకో మనకు తెలియదు, అమ్మింది మాత్రం 20% లాభం కలిగాడు. 120% 540. సో ఇప్పుడు కొన్నాడు ఎంతకో మనకు కావాలి. సో సింగిల్ గా ఉన్నది అలా వేసుకుంటాము. 540 ఇంటూ 100% ఇంకా తక్కువే ఉంటది కదండి. 120% 540 అంటే 100% తక్కువ ఉంటది. సో తక్కువ బై ఎక్కువ. సో 100/120 అనమాట. చూసారా ఏది వేసుకున్నాను? అదే ఇక్కడ ఉందన్నమాట. సో అన్నిటికీ ఒకటే మెథడ్. ఓకే, సింప్లిఫై చేస్తే 450 రూపీస్ వచ్చింది. మీకు ప్రాసెస్ అర్థమైందని అనుకుంటున్నాను. ఓకేనా, ప్రయత్నించండి. 375 కొని 400కి అమ్మితే లాభ శాతం ఎంత అని అడుగుతున్నాడండి. సో కొన్న వేళ ఇచ్చాడు, అమ్మిన వేళ ఇచ్చాడు, మనకి లాభ శాతం అడుగుతున్నాడు. అలా అడిగినప్పుడు ఫార్ములా ఏంటి అంటే లాభ శాతం = లాభము బై కొన్న వేళ ఇంటూ 100. సో లాభం తెలియాలంటే దాంట్లోంచి అది తీయాలి కదా. సో 400 - 375 అంటే 25 అండి. లాభము బై కొన్న వేళ ఇంటూ 100 లాభ శాతం వచ్చింది అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ఒక వస్తువు ఖరీదు 50, ఇది 12% లాభానికి అమ్మబడింది. అంటే ఎంతకు అమ్మినట్టు అండి? 112% అమ్మాడు. అయితే అమ్మిన వేళ ఎంత అని అడుగుతున్నాడు. యాక్చువల్ వాల్యూ 100% 50 అండి, కానీ దాని ఖరీదు 50 అయితే వాడు 12% లాభం కమ్మాడు. ఇది 100% అంటే 12% లాభం అంటే 112% అనమాట. 100% 50 అయితే 112% ఎంత అవుతుంది? అదే ఇక్కడ చేశాను అనమాట, ఎక్కువే అవుతుంది. సో ఎక్కువ బై తక్కువ సింప్లిఫై చేస్తే నాకు అమ్మిన వేళ 56 వచ్చింది. ఇవన్నీ సేమ్ మెథడ్ అండి, మీరేం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. సో మీరు అందరూ కూడా నోట్ చేసుకోండి, ఎందుకంటే వీడియో ఇప్పటికే లెందీ అయింది కాబట్టి ప్రతి ఒక్కటి నేను చెప్పట్లేదు, సేమ్ ప్రాసెస్ అయితే చెప్పట్లేదు. సో ఈ 2 సమ్స్ మీరు నోట్ చేసుకోండి. ఓకేనా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇదే చాప్టర్ లో వడ్డీని కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. సో I = PTR/100 ఈ ఫార్ములా మీ అందరికీ తెలిసే ఉంటది. దీన్ని ఎలా చేయాలి ఏంటనేది తెలుసుకుందాము. చాలా మందికి అసలుకి మొత్తానికి ఉన్న తేడా తెలియదండి. అసలు అంటే ఏంటంటే మనం ఎవరి దగ్గరైనా తీసుకుంటాం కదా అప్పుని ఆ తీసుకునే డబ్బుని అసలు అంటామండి. మొత్తం అంటే ఏంటంటే అసలుతో పాటు వాళ్ళు వడ్డీ కూడా కడతారు కదా. సో రెండు కలిపి మనం మొత్తంగా తీసుకుంటాము. రుణగ్రహీత ఆ తీసుకున్న దానికి అదనంగా చెల్లించేది వడ్డీ అన్నమాట. సో మొత్తాన్ని మనం ఏ అనుకుంటాము, అసలుని P అనుకుంటాం, వడ్డీ I అండి. సో ఆ వడ్డీని కనుక్కునే ఫార్ములా ఏంటంటే I = PTR/100 అండి. ఇక్కడ T అంటే ఎంత కాలానికి తీసుకున్నాడు, అలాగే R అంటే సంవత్సరానిక, అర్ధ సంవత్సరానిక, 3 నెలలక అని చెప్పి చక్రవడ్డీల దగ్గర మనకు వస్తుంది. ఇక్కడైతే మనకి సంవత్సరానికి ఎంత రేటు అనేది R అండి. P అంటే చెప్పాను కదా అసలని. ఓకేనా. ఈ 3 ఈ ఫార్ములాలో ప్రతిక్షేపించేస్తే మనకు వడ్డీ వస్తుంది. అప్పుడు ఆ వడ్డీ ప్లస్ మనకి తెలిసిన అసలు ఆ రెండు కలిపితే మొత్తం వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడైతే అలాంటి లెక్కలు అనేవి చూద్దాము. అనిత ప్రతి సంవత్సరం 15% వడ్డీ రేట్ చొప్పున 5,000 రుణాన్ని తీసుకుంది. వడ్డీ ఎంత అని అడుగుతున్నాడండి. సో I = PTR/100 మనకు తెలుసు. సో మనకు అడిగింది ఏంటి అనేది ఫస్ట్ చూసుకోవాలి. వడ్డీ మనకి ఏమేమి ఇచ్చారని చూడాలి. 1 year అన్నారు అంటే T ఇచ్చారు, 15% వడ్డీ రేటు R వచ్చింది, 5,000 రూపీస్ P వచ్చింది. సో అన్నిటిని ప్రతిక్షేపించి సింప్లిఫై చేస్తే నాకు 750 వచ్చింది వడ్డీ. మనకి మొత్తం కూడా కనుక్కున్నాను, వాళ్ళు అడగలేదు కానీ నేను కనుక్కున్నాను. A = P+I కదా. సో P అసలు ఎంత 5,000, వడ్డీ కట్టే ఎంత వచ్చింది 750. సో టోటల్ 5,750 అనమాట. సో ఇది వడ్డీ కనుక్కునే విధానం. నెక్స్ట్ ఓకేనా. సో ప్రయత్నించండి, దగ్గర ఇవన్నీ ఉంటాయండి. మీకు సేమ్ ప్రాసెస్ కాబట్టి నేను చెప్పట్లేదు, మీరు వీడియోని స్టాప్ చేసి ఇవన్నీ నోట్స్ రాసుకోండి. PTR/100 ఇది కళ్ళు అడిగినా సరే మనం చెప్పేస్తాం ఈ ఫార్ములా. ఓకేనా. సో ఇదన్నమాట. సో ఈ రెండింటిని కూడా నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. నోటిఫికేషన్ వచ్చాక ఎట్టి పరిస్థితుల్లో నోట్స్లు రాయొద్దు.
నోటిఫికేషన్ కి ముందే పెండింగ్ ఏది ఉన్నా సరే రాసుకోండి, ఓకేనా. ఆ తర్వాత ఇంకా చదివేందుకే టైం సరిపోదు అనమాట. సో వాళ్ళు 45 days ఇస్తాము అని అంటున్నారు, మరి పెంచుతారో అదే ఉంచుతారో ఇంకా మనకైతే క్లారిటీ లేదండి. సో మీరైతే ఇప్పుడే నోట్స్ రాసేసుకోవడానికి ట్రై చేయండి, ఓకేనా. ఇవి కూడా ఇంకా ప్రయత్నించండి. అలాగే ఎగ్జాంపుల్ లెక్కలండి, ఇవి కూడా సేమ్ I = PTR/100. సో ఇక్కడ ఏం అడిగాడంటే కొంచెం డిఫరెంట్ గా ఇయర్ ఇచ్చేసాడు, వడ్డీ కూడా ఇచ్చేసాడండి, వడ్డీ రేట్ అడిగాడు. సో I = PTR/100. మనకి R కావాలి కాబట్టి వీటన్నిటిని అటు పంపించేయాలన్నమాట. I అంటే 750, P అంటే 4500, T అంటే 2 అండి, R తెలియదు 100. సో ఈ 100 ఇక్కడ భాగిస్తుంది కాబట్టి అటు వెళ్తే గుణిస్తుంది. సో ఈ రెండు ఇక్కడ గుణిస్తున్నాయి కాబట్టి ఇటు వస్తే భాగిస్తాయి. సో ఇలా వేసుకున్నాను అనమాట. సింప్లిఫై చేస్తే నాకు R వచ్చేసి 8 and 1/3 వచ్చిందండి, ఓకేనా. ఇది ప్రాసెస్ అన్నమాట. సో మనం ఈజీగా కనిపెట్టవచ్చు అనమాట. ఇక్కడ మనకు 3 ఇచ్చేసి 1 అడిగాడు. సో ఇక్కడ 4 ఉంటాయి కదా, అందులో 3 ఇచ్చేస్తాడు, 1 అడుగుతాడు. ఏది అడిగాడు అది ఉంచుకొని మిగతా వాటి పంపించడం అనమాట, ఓకే. నెక్స్ట్ మళ్ళీ ప్రయత్నించండి అని చెప్పి సేమ్ ఇచ్చారండి, ఓకేనా. ఇక్కడైతే మనకి కాలం కనుక్కోమన్నారు, ఇక్కడ అసలు కనుక్కోమన్నారు, ఓకేనా. సో ఇలాగా మనకి 3 ఇచ్చేసి 1 అడుగుతాడు, ఓకే. ఎట్లా అయితే ఇలా అడిగేందుకు ఛాన్స్ ఉంటదేమో కానీ డిఎస్సిలో అయితే ఇంకా ఇంత ఈజీగా 3 ఇచ్చేసి 1 కనుక్కోమని అడగడు, దానికి వేరేగా అడుగుతాడు. అలా అడిగినప్పుడు ఏంటనేది కూడా మనం తెలుసుకుందాం, ఓకే. నెక్స్ట్ 7.2 ఎక్సర్సైజ్ అండి. దిగువ లావాదేవీల్లో లాభము లేదా నష్టం చెప్పండి. ప్రతి సందర్భంలో లాభ శాతం లేదా నష్ట శాతం చెప్పండి అన్నాడు. అంటే వాళ్ళు కొని అమ్మిన దానికి లాభం వస్తుందా నష్టం వస్తుందో ఫస్ట్ అనుకోవాలి. ఒకవేళ లాభం వస్తే ఎంత వచ్చింది, లాభ శాతం కనుక్కోవాలి. నేను మీకు లాభ శాతం ఫార్ములా ఆల్రెడీ చెప్పాను కదా, లాభం/కొన్న వెల × 100. ఒకవేళ నష్ట శాతం వచ్చింది అనుకో, దానికి కూడా ఫార్ములా ఉంది. అదేంటంటే నష్టము/కొన్న వెల × 100. నష్ట శాతమైన లాభ శాతమైన కొన్న వెల ద్వారానే లెక్కిస్తాం, ఓకే. ఇప్పుడు చూద్దాము, ఒక లెక్క చెప్తే మీకు క్లారిటీ వస్తుంది. గార్డెనింగ్ చీరలు 250 కొని 325కి అమ్మాడు, చూసారా. 250 కొని 325 అమ్మితే ఏమొస్తుందండి, లాభమే వస్తుంది. సో తీసివేస్తే ఎంత లాభం వచ్చింది, నాకు 75 రూపాయలు లాభం వచ్చింది. లాభ శాతానికి ఫార్ములా ఏంటి, లాభము/కొన్న వెల × 100. సో 75 ఎంత కొన్నాడు, 250 × 100. సింప్లిఫై చేస్తే మనకి 30% వచ్చింది అనమాట లాభ శాతం. నెక్స్ట్ ఫ్రిడ్జ్ 12,000 కొని 13,500కి అమ్మాడు. సో ఇదన్నమాట. 12,000 కొని 13,500కి అమ్మితే లాభమే వస్తుంది. సో లాభం అనేది 1,500 వచ్చిందండి. లాభ శాతం లాభము/కొన్న వెల × 100. లాభం ఎంత వచ్చింది, 1,500 కొన్న వెల ఎంత, 12,000 × 100 చేశాను. సేమ్ ప్రాసెస్ అనమాట. లెక్కలన్నీ కూడా అంతేనండి, అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇక్కడ స్కర్ట్ 250 కొని 150కి అమ్మారు అంటే నష్టం వస్తుంది. ఎంత వస్తుంది, 100 రూపాయలు వస్తుంది. నష్ట శాతం అంటే నష్టము/కొన్న వెల × 100 చేస్తాను, 40% వచ్చింది. అర్థమైపోయింది కదా ప్రాసెస్. ఈ లెక్క కూడా నోట్ చేసుకోండి, ఓకే. నిష్పత్తుల్ని శాతాల్లోకి మార్చండి అని ఇచ్చారండి. నేను మీకు ఆల్రెడీ నిష్పత్తులు శాతాల్లోకి ఎలా మార్చాలో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను. ఏం చెప్పాను, మనకి ఏదైతే ఏ నిష్పత్తి శాతం కావాలో అది మొత్తం నిష్పత్తి × 100 చేస్తే వచ్చేస్తుంది. సో ఫస్ట్ మొత్తం నిష్పత్తి కనుక్కోవాలన్నమాట. 3 + 4 = 4. మనకి ఈ నిష్పత్తి శాతం కావాలనుకో, ఆ నిష్పత్తి 3 మొత్తం నిష్పత్తి × 100. అలాగే 1 నిష్పత్తి శాతం కావాలనుకో, 1 మొత్తం నిష్పత్తి 4 × 100. ఇలా చేస్తే మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో నిష్పత్తిని శాతాల్లోకి మార్చే పద్ధతి నేను మీకు ఆల్రెడీ చెప్పాను, కొన్ని లెక్కలు కూడా చెప్పాను. ఇక్కడ అవే ఇచ్చారు, క్లియర్ గా స్టెప్ బై స్టెప్ వేసాను ప్రతి దానికి. అండ్ వాటి నిష్పత్తి కూడా కింద నేను రాశాను అనమాట. సో మీరు నోట్ చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ చూద్దామా. నోట్ చేసుకోండి క్లియర్ గా, వీడియోని ఆఫ్ చేసి నోట్ చేసుకోండి, ఓకే. నెక్స్ట్ చూద్దాం. ఒక నగర జనాభా 25,000 నుండి 24,500కి తగ్గింది. అయితే తగ్గుదల శాతం ఎంత? ఫార్ములా ఆల్రెడీ చెప్పాను కదా, మార్పు విలువ/, అసలు విలువ లేదా ప్రారంభ విలువ × 100. మార్పు విలువ అంటే దాంట్లోంచి తీస్తే దీనికి డిఫరెన్స్ ఎంత, డిఫరెన్స్ 500. సో 500 స్టార్టింగ్ వాల్యూ ఎంత, 25,000. 500 / 25,000 × 100 చేస్తే మనకి వాల్యూ అనేది వచ్చేస్తుంది అన్నమాట, 2% అండి. సో
ఇది తరుగుదల శాతం 2% అన్నమాట. అర్థమైపోయింది కదా? నోట్ చేసుకుంటున్నారు కదా? నోట్ చేసుకోండి. ఓకే. అరుణ్ 3,50,000 ఒక కారు కొన్నాడు. అయితే ఆ మరుసటి ఏడాది అంటే నెక్స్ట్ ఇయర్ 3,70,000కి దాని వాల్యూ పెరిగింది. ధరలో పెరుగుదల శాతం ఎంత అని అడుగుతున్నారు. సో మార్పు విలువ దీనికి డిఫరెన్స్ ఎంత? 20,000. స్టార్టింగ్ వాల్యూ ఎంత? 3,50,000 ఇంటూ 100 చేస్తే నాకు వాల్యూ అనేది వచ్చింది. దీన్ని ఇలా వదిలేయచ్చు లేదా ఇలా రాసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఇది పెరుగుదల శాతం అండి. నెక్స్ట్, నేను ఒక టీవీ 10,000కి కొనుగోలు చేశాను. 10,000కి మరియు దానిని 20% లాభానికి విక్రయించాను. దీంతో నేను ఎంత డబ్బు పొందుతున్నాను? యాక్చువల్ టీవీ కొన్న వేళ ఎంత? 100% 10,000. ఎంతకు అమ్మాడు? 20% లాభంకి అమ్మాడు. అంటే 100 + 20 120% అమ్మాడు. 100% 10,000 అయితే 120% ఎంత అవుతుంది? ఎక్కువే అవుతుంది. సో ఎక్కువ బై తక్కువ. 10,000 × 120/100 సింప్లిఫై చేస్తే 12,000 వచ్చింది. అంటే ఎంత లాభం అతను పొందాడు? 2,000 అన్నమాట. ఓకేనా? సో అతను 10,000కి కొని 12,000కి అమ్మాడు అనమాట. ఓకేనా? నెక్స్ట్, జూహీ ఒక వాషింగ్ మిషన్ ని 13,500కి విక్రయిస్తుంది. బేరంలో ఆమె 20% కోల్పోయింది. ఆమె దాన్ని ఎంత ధరకు కొనుగోలు చేసింది అని అడుగుతున్నాడండి. వాషింగ్ మిషన్ ని 30,500కి అమ్ముతుంది అనమాట. అయితే బేరంలో ఆమె 20% కోల్పోయిందంట. అంటే ఇప్పుడు ఆమె ఎంతకు అమ్మినట్టు? 80%కి అమ్మినట్టు. 20% కోల్పోయింది కదా అమ్మేటప్పుడు. సో 100లో 20% పోతే ఎంత? 80%. అంటే ఆవిడ అమ్మిన ధర ఎంత? 13,500కి అమ్మింది. అసలు యాక్చువల్ గా ఆమె కొన్నది ఎంత? 100%. సో 80% ఎంత అంటే 100% ఎక్కువే ఉంటది. సో ఎక్కువ బై తక్కువ. సింప్లిఫై చేస్తే నాకు 16,875 వచ్చిందండి. అంటే ఆవిడ 16,875 కొని 13,500కి 20% నష్టానికి అమ్మింది అనమాట. ఓకేనా? శుద్ధ మొక్కలో కాల్షియము, కార్బను మరియు ఆక్సిజన్ శాత నిష్పత్తులు అండి ఇవి. ఈ నిష్పత్తిలో ఉంటే శుద్ధ మొక్కలో కార్బన్ శాతం ఎంత అడిగాడు. అంటే ఇది కాల్షియము, ఇది కార్బను, ఇది ఆక్సిజన్. సో ఈ కార్బన్ శాతం అనేది మనకు అడిగాడు. సో కావలసిన నిష్పత్తి బై మొత్తం నిష్పత్తి ఇంటూ 100 అని చెప్పాను కదా. సో మనకు కార్బన్ 3%, మూడో నిష్పత్తి బై మొత్తం నిష్పత్తి ఎంత? 25 ఇంటూ 100. సింప్లిఫై చేస్తే నాకు కార్బన్ పర్సెంటేజ్ వచ్చింది 12% అనమాట. శుద్ధ మొక్కలో కార్బన్ 3 గ్రాములు అయితే శుద్ధ మొక్క బరువు ఎంత అని అడిగాడు. యాక్చువల్ గా అది 3వ భాగం ఉంటే దాని శాతం అంతా 12% ఉంది. అంటే 12%లో కార్బన్ 3 గ్రాములు ఉంది. మొత్తం బరువు ఎంత మనకు కావాలి కదా. అంటే 12% 3 గ్రామ్స్ అయితే 100% ఎంత అవుతుంది అంటే 3 ఇంటూ ఎక్కువే అవుతుంది కదా. సో ఎక్కువ బై తక్కువ. 100/12 25 గ్రామ్స్ అనమాట. కార్బన్ 3 గ్రాములు ఉంటే శుద్ధ మొక్క మొత్తం బరువు 25 గ్రాములు. ఓకేనా? అర్థమైందా? ఓకే. నెక్స్ట్, అమీనా ఒక పుస్తకాన్ని 275 కొనుగోలు చేసింది మరియు దాన్ని 15% నష్టంతో విక్రయించింది. ఆమె దాన్ని ఎంతకు విక్రయించింది? కొన్నది 275 అండి. అది 100%. ఎంత నష్టంతో విక్రయించింది? 15%తో విక్రయించింది, అమ్మింది. సో 15%, 100లో 15% తీసిస్తే 85%. అంటే ఆవిడ అమ్మింది 85%కి అమ్మింది అనమాట. 100% కొని 85%కి అమ్మింది. అంటే తక్కువకి అమ్ముతుంది. సో తక్కువ బై ఎక్కువ. సింప్లిఫై చేస్తే 233. అంటే 275 కొని 233కి ఆవిడ అమ్మింది అనమాట. నెక్స్ట్, ప్రతి సందర్భంలోనూ 3 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సిన మొత్తం కనుక్కోండి అన్నారండి. అంటే ఇక్కడ సేమ్ I = PTR/100 అనమాట. 3 సంవత్సరాల తర్వాత అన్నారు. సో ఇక్కడ టీ అనేది మనము వాడు 1 ఇయర్కి 12 ఇచ్చాడు. 1 ఇయర్కి ఎంత అయితే 3 సంవత్సరాలకి ఎంత అంటే మనం ఏం లేదు, సింపుల్ గా ఇక్కడ టీ ప్లేస్ లో 3 వేసేసుకోవడం అంతే. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మిగతా వాల్యూస్ అలానే ఉంటాయి. ఓకేనా? సో అర్థమైంది కదా అందరికి. ఇక్కడ కూడా నేను టీ ప్లేస్ లో 3 వేసుకున్నాను.
వీలైతే నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. క్లియర్ గా స్టెప్ బై స్టెప్ ఉంది. ఇక్కడ 2 సంవత్సరాలకి 56,000 అసలుకి 280 రూపాయలు వడ్డీ అయితే అది ఎంత రేటు మీద అయిందని అడిగారు. సో 0.25. నెక్స్ట్ ఈ లెక్క కూడా చేసేయండి. ఓకేనా? ఇంతటితో మనకి 7th క్లాస్లో ఉన్న అంకగణితం చాప్టర్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయిందండి. స్టెప్ బై స్టెప్ ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ప్రయత్నించండి. ఉదాహరణలు, చిన్న చిన్న బేసిక్స్, అలాగే ఈజీగా ఎలా చేయాలి, శాతాలు కావచ్చు, నిష్పత్తులు కావచ్చు, లాభ నష్టాలు, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. వీలైతే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. నెక్స్ట్ మనం 8th క్లాస్ అంకగణితం కూడా కంప్లీట్ చేద్దాం. అప్పుడు మనకి 6 చాప్టర్స్ లో 2 చాప్టర్స్ కంప్లీట్ అయిపోతాయి. ఓకే, థ్యాంక్ యూ.